నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఇవాళైతే మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడితో వచ్చిన, అదేంటంటే మోదిగ పూలు. ఈ మోదిగ పూలు అనేది మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. మేమైతే చిన్నప్పుడు హోలీ పండుగకి వీటిని కోసుకెళ్లే వాళ్ళం. కోసుకెళ్ళి ఒక కొప్పరిలో పడేసి అలా నీళ్లు పోసి మళ్ళీ దాన్ని పట్టుకపోయి పొయ్యి మీద పెట్టి మొత్తం వేడి చేసేది అన్నమాట. వేడి చేసిన తర్వాత ఏమైందంటే అందులో ఉన్న ఈ పూలకున్న రసం అనేది ఆ నీళ్ళలో పడి మొత్తం కలర్ అంతా దానికి అయ్యేదన్నమాట. అప్పుడు ఆ నీళ్ళని చల్లార్చి ఆ నీళ్ళతో మేము హోలీ పండుగ ఆడుకునేది, కలర్ లాగా ఉపయోగించుకునేది అనమాట. ఇక్కడ చాలా మంది కూడా ఉపయోగించుకునే ఉంటారు. మేము కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా మేము దీని గురించి ఇట్లా పర్టికులర్ గా చూపెట్టినాం ఎట్లా చేస్తారు ఏందనేది. ఆ నీళ్ళలో ఉడకబెట్టడమే కాకుండా మనం వాటిని రోట్లేసి దంచి కూడా కలర్ తయారు చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది, ప్యూర్ రెడ్గా వస్తుంది. అంతేకాకుండా దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వెనకటి కాలంలో రైతులు ఉండేవాళ్ళు కదా, వెనకటి కాలం రైతులు మాత్రం వీటిని వర్షాలు ఎప్పుడు పడతాయో అనేది వీటి ద్వారా తెలుసుకునేది. అంటే ఈ పూల ద్వారా కాదు, ఈ కాయలు కనిపిస్తున్నాయి కదా, ఈ కాయల ద్వారా అన్నమాట. ఇక చూస్తున్నారు కదా, ఈ కాయలే అన్నమాట. ఈ కాయలు చూశారు కదా, కొంచెం గోరుచిక్కుడు కాయ లెక్క ఉన్నది, కాకపోతే ఇది పెద్దగా ఉన్నది. అయితే ఇందులో ఉన్న గింజల్ని బట్టి వర్షాలు ఎప్పుడు పడతాయి అనేది తెలుసుకునేవారట. ఇక్కడ గింజ ఉన్నా అనుకోండి, ఇక్కడ గింజ ఉన్నా అనుకోండి, వర్షాలు తొందరగా వస్తాయని. ఈ మధ్యలో ఉంటే సరైన టైంలో పడతాయని, ఈ కింద గింజ ఉంటే వర్షాలు ఇప్పుడు లేవని. అయితే కొంచెం ఇది నమ్మడానికి సఖ్యంగానే ఉంది. ఎందుకంటే చూడు, ఇక్కడ గింజ ఒక్కటే ఉన్నది కింద, దానివల్ల ఇప్పుడు వర్షాలు లేవు. ఎండాకాలం కదా, వర్షాలు పడాయన్నమాట. ఇవి ఇక్కడ గింజలు లేవు, మొదట్లో లేవు, మధ్యలో లేవు. చూసారు కదా, ఒకసారి దాన్ని తీసుకుని చూద్దాం. ఇక ఈ పూలను అయితే మనం రంగులుగా అయితే ఉపయోగించుకుంటాం, చాలా బాగుంటుంది. మళ్ళీ న్యాచురల్ రంగు ఇవి పూలు. మనం ఇప్పుడంటే కెమికల్ వాడుతున్నాం, కానీ అప్పుడైతే మొత్తం ఈ రంగులే వాడేది. అందుకే వాళ్ళ ఆరోగ్యంగా ఉండేది కూడా. ఒకసారి కాయను తెంపి చూద్దాం అది ఎంతవరకు నిజం అనేది. అంటే మనకు పెద్దవాళ్ళు అనుకున్నదే, మనకు వేరే మనకు అనుకుని చెప్పింది ఏం కాదు. ఓకే, ఇప్పుడైతే చూద్దాం. ఇక చెంత రావట్లేదు సరిగా, చూద్దాం. ఇగో పైన అయితే గింజ లేదు, ఈ పైన అయితే గింజ లేదు, ఇక్కడ తెగట్లేదు. మన చాక్ గిట్ల ఏం తెస్తే బాగుండు, చాక్ తేలే కాబట్టి తెగట్లేదు. ఇందులో గింజ ఏం లేదు, బట్ కింది భాగం మాత్రం ఒక చిన్న గింజ వచ్చింది. చూసారుగా, ఒక గింజలాగా వచ్చింది. ఇదే చిన్నగా ఉన్నది, ఇంకా ముదరలే అనుకుంటా కాయలు. ఇంకా ముదిరితే మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఇదంతా సంవత్సరం పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్నదే, నేను సొంతంగా కనిపెట్టింది ఏం కాదు. మనకు ఇక కొంచెం ఈ గింజలు ముదిరితే ఇక క్లియర్గా అర్థమవుతుంది. ఇదే మోదుగ చెట్టు అన్నమాట, దీన్ని మోదుగ చెట్టు అంటారు. ఈ ఆకుల వల్ల కూడా ఉపయోగం ఉన్నది. ఏంటంటే చూస్తారు కదా, ఈ ఆకుల్లో తెలగలు తాగుతారు. అంతకంటే ముఖ్యమైన పని ఏంటంటే వీటితోనే ఇస్తరాకులు వెనకట తయారు చేసేది. ఇప్పుడంటే ప్లాస్టిక్ ప్లేట్స్ వస్తున్నాయి, కానీ వెనకట్ల మాత్రం వీటితోనే ఇస్తరాకులు చేసేది. చీపురు పుల్లతో ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా చీపురు పుల్లతో ఇట్లా కుట్టేది అన్నమాట. కానీ బాగుండేది. అప్పుడు కొందరు చేసేది, పెళ్లికి ముందే ఆర్డర్ ఇస్తేనే దొరికేది, లేకపోతే దొరకకపోయేది. చాలా ఇబ్బంది అయ్యేది. మంచిగా టేస్ట్ కూడా, అన్నం వేరే లెవెల్ వచ్చేది. అప్పుడు తింటే భలే అనిపించేది ఈ ఆకులలో. నేను చాలాసార్లు తిన్నా. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ మోదుగ పూలని. ఇంకా కొన్ని ముదరలేదు, ఇంకా కాయలే అన్నాడు, స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. ఇంకా కొన్ని రోజులకైతే వేరే లెవెల్ వచ్చేది. కాకపోతే చెట్టు పడిపోయింది, చూశారు కదా, ఆ చెట్టు మొత్తం పడిపోయింది. పూలు వస్తే మాత్రం అసలు ఎక్కువ ఆకులు ఉండవు, మొత్తం ఆకులు రాలిపోయి కేవలం చెట్టు నిండా పూలు వేస్తాయి. అప్పుడు వేరే అసలు ఏముంటుంది అసలు చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.